ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు, తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ని. ఫ్యూచర్ స్టార్. ఇంకేంటి ఏంటి కథలే? ఏం కథలు ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్, రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కథే దొరకట్లేదయ్యా. ఇంకా ఫిక్షన్ కథలు వింటారేంటండి? బాగ్ మిల్కా బాగ్, ఓ మేరీ కామ్, ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని, సమాజాన్ని, అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో. యు వాంట్ మీ టు రిపీట్? ఓకే. బ్రదర్, ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలో ఉంది సార్ బొంగు. హీరోయిజం ఉంది. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవలా? నీకు అర్థం కావట్లేదు బ్రదర్. నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూతపడిపోతాయి. వినటానికి చాలా బాగుంది మీ అబ్జర్వేషన్. ఆసమ్. ఆసం అంటే ఏంట్రా? అసం అంటే అసమే. అడిగి అర్థం కాలేదు ఎదవా. బ్రదర్, అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా. ఏంటిది? హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటుంది చెప్పు. యాడ్ చేద్దాం. దర్శకేంద్ర కె రాఘవేంద్ర గారితో పాటలు తీద్దాం. ఒప్పుకుంటాడా? మీది మామూలు బ్యాక్గ్రౌండ్, రికమెండ్ చేద్దామండి. అది కరెక్టే. సూపర్ ఐడియా. ఇట్రా, నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను. ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా, నువ్వు అమ్మాయిని పడేస్తే చదువుకోండి. మధ్యాహ్నం పోయిందంటే ఇక బంగారం దా దా అమ్మా. నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా. జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. అచ్చి బాబోయ్, ఫస్ట్ సినిమాకి ఎన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. ఈవిడ ఒకటి సందర్భం లేకుండా. అలాగే వదినా, మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. ఎలాగేటి? ప్రోటీన్ షేక్, కరెంట్ షాక్. వెళ్ళు. ఇదిగో బంగారం, వెనక్కిరా. ఎక్కడికి? మోటార్ బాగు చేద్దామని. మట్టి ఇది కొంచెం వాడమ్మా. పైన పాప ఉంది, కింద పంపు పాడైంది. అచ్చి బాబోయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా, బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకి వస్తా. ఏటే ఇదిగో బెదరు, లోపల ఉంది నా కూతురని మర్చిపోకే. నువ్వు బంగారమే. శ్రద్ధా గారు, మోటార్ పాడైంది, నీళ్ల బకెట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలా ఇవ్వు. ఇలా లోపల రాలేను కదా. నేను బయటికి రాలేను కదా. పోనీ కళ్ళు మూసుకొని వస్తాను. వాటర్ కింద పడొచ్చు. మరి ఇలా వస్తే మీరు కంటపడొచ్చు. త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు. కళ్ళు మూసుకోకుండా, నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు. సిద్ధప్ప గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి శాస్త్రి గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి. అందరూ మీకోసం వెయిటింగ్. మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా? కథే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది. మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? అంటే అన్నమయ్య, రాధాసు, పాండురంగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? పోకిరి, రచ్చ, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. అబ్బాబాబాబాబా, ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన వారు? ఇంకెవరు, మన ఆకాశ్ నారాయణ. అమ్మా వాడా? యా. ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కథ ఏంటంటే, ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును. ఈ ఇంటికి ఓ పనోడు వచ్చాడు. అవును. అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. అవును. కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి. ఏంటిది స్టోరీనా? నావల్టీగా ఫీల్ అయ్యావు కదా, రియల్ స్టోరీ. అదే రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రిపంతులు. మీరు సూపర్ అండి బాబోయ్. ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు, వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్. ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం. లుకింగ్ కూల్. ఆకాశ్ నారాయణ శాస్త్రి గారు, ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళలా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఏ రాయిది నీకు తెరిపించటల్లా? మీకు అవుతుంది అనిపించట్లా? శాస్త్రి గారు, అక్కడికే వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవి కూడా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి,
బ్లూ సెలెక్ట్ చేయాలి. చిచ్చాయి ఏదో కలర్స్ నువ్వుని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీను దొంగ. గంధం గిరిగిరి గిందం తారా తందం నీ పేరందం గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరణాలకి వెళ్తున్నానంటే ఓ స్మార్ట్. సింక్ అయింది ఇక్కడ. జై నీకేం తెలుసు? నీకేం తెలుసు? అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు? చీరల గురించి నాకేం తెలుసా? ఏం తెలుసు చెప్పు. ఎద్దనపూడి చీరా సింగారో నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది. ఇట్స్ కన్ఫర్మ్. ఏముంది అందులో? ఏముంది అందులో? ఏముందా? అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్. కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చీరలు కొనేయడం కాదు. వెదర్ ని బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో. మాకు తెలియదులే. ఏది కట్టి చూపించు బాబు. ఏమిట్రా ఇది? కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్లుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు. అక్కడ ఎవరికన్నా కట్టించావు. అయితే బాబు కట్టొచ్చుగా. ఆర్ యు క్రేజీ? సారీ లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయికా? ఏముంది వదినా, కళామందిరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు, అలాగే ఇది ఈ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కే బాల్. కరణ్ విత్ యువర్ పర్మిషన్. టేక్ ఇట్ ఈజీ బాస్, క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, చేంజ్ ద పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? దేనికైతే ఏంటంట? శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే దీని మొగుడు దీన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే ఏం చెప్పావు బాబు. విన్నారా శాస్త్రి గారు? అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ, సింగిల్ బ్యాంగిల్, చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగని చెప్తాను. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ చీరని సమోసాలా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీటిగా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా. శాస్త్రి గారు చూస్తున్నారా? అన్ని సమంగా ఉన్నాయి. కాబోయే పెళ్ళానికి చీర కడుతుంటే సీటీ అత్త డీడేవడరా. సీన్ అదిరింది, పడేద్దాం. చంపేయండి. అంతేనా? అంతే. You have everything best, bro. Best car, branded clothes, and a beautiful fiancé. Thank you. మీ డాడ్. హలో అంకుల్, ఈ 1 hour లో మీరు 3 times కాల్ చేశారు. అది కాదు బాబు, ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఎప్పుడు ఆకాష్నే కాదు అంకుల్, మీ అల్లుని కూడా నమ్మండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా. సర్లే బాబు, ఉంటా. ఓకే అంకుల్. మీ డాడ్ కి నా కేరింగ్ గురించి తెలీదు. కమ్ ఆన్. क्या हार्ट चिकेरा मामू.
లెట్ మీ చెక్. Karan, I'll just come. Okay. Idiot! Can't you see? టేక్ ఇట్ ఈజీ బేబ్. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. ఈ టచ్ నచ్చితే లైఫ్ లో ఇంకెవరిని టచ్ చేయ. ఓ సారీ బస్, సారీ. హీస్ ఓవర్లోడెడ్. ప్లీజ్ సారీ. టేక్ హిమ్ అవుట్. హే పదరా. హే నేను చెప్తున్నా కదా, పద. యు ఓకే? Oh my god. It's 4 in the morning. ఏరా పైన ఇచ్చింది సరిపోలేదా? రై 10 మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా, 100 మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు. మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు. నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు, అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి. మా వాడి కోసం నేను చావటానికి రెడీ. మీ వాడి కోసం మీరు చావటానికి రెడీయా? ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? ఏసేంట్రా. రేయ్, నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో, ఈ రోజు కాకపోతే రేపు. రేపటిదాకా పోస్ట్ పోన్ ఎందుకో, అందరూ యునైటెడ్ ఈ రోజు పోదాం రండిరా. రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు, మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా? నాకు తెలుసు. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమీ చెయ్యం, సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు. కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా, తప్పు నీది కాదురా, మాది. సారీ బాస్, పదనరా. కరణ్, మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. వెల్కమ్ టు ఇండియా. చావుకి షేక్ అండ్ ఇప్పించి పంపించాను. సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం.